అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇంకా శుక్రవారం ఉదయాన్నే ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో ముగ్గులు పెట్టుకొని పూజ చేసుకున్నాం, దీపారాధన చేసుకున్నాం అనేసి ఇంకా తొందరగా లేసినాను. ఎందుకంటే దీపారాధన లేక ఇంట్లో 11 రోజులు అయింది కదా. ఇంకెప్పుడెప్పుడు తెల్లవారుతుందో. అది శుక్రవారము, మనకి ఇష్టమైన వారము. శుక్ర, మంగళ, శనివారాలు. ఇంక అందుకే ఎప్పుడెప్పుడు పెట్టుకున్నామా అనేసేసి ఇంక అన్నీ తెల్లవారుజామునే ఇంకా నిద్ర లేసినాను. టకటకా లేసి పనులన్నీ బాగా చేసుకొని బాగా రంగులు వేసుకొని ముగ్గుల్లో బాగా అలంకరించుకొని తులసికోట దగ్గర కానీ చక్కగా కుబేర ముగ్గు, కమలము, స్వస్తిక్కు అవన్నీ వేసుకొని తులసికోటకు పసుపు పట్టించి కుంకుమ బొట్లు పెట్టి తులసిమాతను, విష్ణువును, బిల్వపత్రి చెట్టును గడపకు పసుపు పట్టించి మరీ రాగి చెంబులో నీళ్లు పోసి మళ్ళీ పుష్పాలు వేసి సమర్పించి కుబేర ముగ్గేసి అటు పెట్టుకున్నాను. ఆ విధంగా పెడతా. మళ్ళీ సాయంత్రం పూట వచ్చేసి గుమ్మానికి వచ్చేసి దీపారాధన చేస్తా. ఉదయాన్నే చేయను దీపాలయం. తెల్లవారుజామున చేస్తేనే 5:30కి ఆ టైంలో చేస్తా. లేదనుకో సాయంత్రం పూట చేస్తాను. నేను చేసే విధానాలే చెప్తాను. నేను అట్లా పెడతా ఇట్లా పెడతా అనేసి అయితే చెప్పను. నేను ఏ విధంగా పెడతానో ఆ విధంగా. ఇంకా అన్నపూర్ణేశ్వరి దగ్గర కానీ 11 రోజులు అయింది దీపారాధన చేయక. ఒక్కరోజు చేసుకున్నాము, శుక్రవారం అది అనేసి అన్నపూర్ణేశ్వరి దగ్గర చేసుకున్నాను. ప్రతిరోజు అన్నపూర్ణేశ్వరికి పుష్పం సమర్పిస్తా. దీపారాధన ఏం చేసుకోను. నాకు ఎప్పుడైనా పర్వదినాల్లో మంచి రోజుల్లో చేసుకున్నాం అనిపించినప్పుడు చేసుకుంటా. ప్రతిరోజు నైవేద్యం పెట్టుకుంటాను, ప్రతిరోజు పుష్పం పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి బాగా కామాక్షి దీపంలో ఆవు నెయ్యి వేసేసి దీపారాధన చేసుకున్నా. కామాక్షి దీపం అయితేనే ప్రతి శుక్ర మంగళవారాల్లో చేసుకుంటా. ఇంకా పర్వదినాల్లో శ్రావణ మాసాలు అట్లా వస్తాయి, అప్పుడు చేసుకుంటాను. ఇంకా కలశం పెట్టుకొని పూజ బాగా చేసుకొని మళ్ళీ లక్ష్మీ అష్టకం చదువుకున్న. నమస్తే శ్రీ మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకరచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని లక్ష్మీ అష్టకములా అది చదువుకున్న. లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్న. మరి సాయంత్రం వచ్చి మణిదీపవర్ణం చదువుకుంటా పని చేసుకున్నా. ఇంకా అన్ని కషాయాలు అన్నీ అయిపోయినాయి. వచ్చేసి మామిడికాయ ఉంటే మామిడికాయ చిత్రాన్నం చేద్దామనేసి చేస్తాను. మామిడికాయ వచ్చేసి బాగా తురుముకున్నాను. తురిమి పక్కన పెట్టేసుకున్నా. ఫస్ట్ ఆయిల్ పెట్టి శనక్కాయ విత్తనాలు వేసేసి కొంచెం వచ్చేసి ఈ చిత్రాన్నాలకు దాంట్లకు ఎక్కువ శనగ గింజలు కానీ ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చికరేపాకు అనేది కొంచెం ఎక్కువ శాతం వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. మరి వచ్చేసి మిక్సీ జార్లోకి వచ్చి పచ్చిమిర్చి, కొంచెం పచ్చి కొబ్బరి, ఉప్పు మిక్సీ పట్టేసేసి దాన్ని వేసేసినాను. ఇంకా అది వేసేసి మిక్సీ జార్లోది కదా వేసేసిన తర్వాత చెయ్యి శుభ్రం చేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసేసినాను. మనకు పసుపు ఎంత కావాలో అంత వేసుకునేది. కంపల్సరీ పసుపు, చిత్రాన్నం అంటేనే పసుపు వేస్తుంది. కొంతమంది మామిడికాయ పులిహోర అంటారు కొన్ని ప్రాంతాల్లో. మా ప్రాంతంలో, మా ఊరిలో, మా ఇంట్లో చిత్రాన్నము అని అంటాం. మామిడికాయ చిత్రాన్నము అంటాము దీన్ని. ఇంకా అదంతా బాగా 1 నిమిషం అట్లా ఏగుతానే ఇంకా ఇది వచ్చేసి కొంతమంది మామిడికాయ తురుము వచ్చేసి రైసు చేస్తాం కదా, రైస్లోకి వేడిది వేసేస్తారు. బాగా తురిమేసిండేది వేడి అన్నంలోకి వేసేస్తే అది కానీ మగ్గుతుంది అనేసి వేస్తారు. నేనైతేనే ఈ విధంగా తురుముకుంటాం కదా, అప్పుడు వచ్చేసి పచ్చికరేపాకును ఈ మామిడికాయ తురుము వేసేసి బాగా వేయించేస్తాను. 1 నిమిషం ఏం చేసినామంటే అది మామిడికాయ తురుము వచ్చి మెత్తబడుతుంది కదా, అందుకు ఈ విధంగా చేస్తా. కొంతమంది రైస్లోకి కలుపుకుంటారు, కొంతమంది ఈ విధంగా చేసుకుంటారు. ఏ విధంగా చేసుకున్నా బాగా టేస్టీగా ఉంటుంది. అది చేసేసినాను. ఇంకొచ్చేసి ఇది వచ్చేసి సాయంత్రం అక్కడ టీ పెట్టేసినాను. కొన్ని పాత్రలు ఉంటే శుభ్రం చేస్తాను. ఇంకా సాయంత్రం వచ్చి మణిదీపవర్ణం చదువుకున్నామనేసి మహాశక్తి మణిదీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని ఆ పాట మణిదీపవర్ణం చదువుకుంటేనా చాలా మంచి జరుగుతుంది. మనకు కావలసినవన్నీ దక్కుతుంది, అమ్మ తల్లి ఇస్తుంది. మనము ఊరికే ఆ పాట ఒక్కటి చదివేసేసి మనకు అన్నీ దక్కమంటే తగ్గదు. మన మనసులో మంచిగా ఉండి మనం ఎవరికి చెడు చేయకోకుండా మనం మంచిగా ఉండి ఆ విధంగా ఉండి మనం ఆ తల్లిని ప్రార్థిస్తేనే తప్పకుండా ఇస్తుంది. నాకు కానీ ఇండ్లు ఉన్నాయి, కానీ నాకు ఈ ఇండ్లు కట్టించుకునేకి నేను ఈ మణిదీపవర్ణం చదివే ఈ ఇండ్లు ఆ తల్లి నాకు ప్రసాదించిందని నేను బాగా నమ్ముతాను. కొన్ని విషయాల్లో నాకు చాలా జరిగినాయి.
ఎక్కువ నా నోటి నుంచి మణిదీపవర్ణం చదువుకున్న దీపారాధన నా దగ్గర ఉండే పుష్పాలు పెట్టినాను అంతే. నేను ఎక్కువ ఆ పూజలు ఈ పూజలు కానీ ఏం చేయలేదు. నాకు సాధ్యం ఉన్నంత వరకు దీపారాధన పూజ అంతే. ఈ పుష్పాలతో పూజ చేసుకున్నాను ఎక్కువ శాతం అంతే నేను బాగా చేసుకోండేది. ఇంకా నైట్ వచ్చేసి నేను అవ్వ ఇద్దరం తినేసినాము. ఇంకాసేపు మరీ లేట్ అవుతుంది అనేసి అవ్వ కొంతసేపు కూర్చున్నాం రా పారిజాత చెట్టు కింద అంటే నేను అవ్వ ఇద్దరము చపాతి చేసింటే తినేసి బయట కూర్చున్నాము. ఇంకా మరీ వచ్చేసి మా పక్కన ఆంటీ కానీ వచ్చింది, అందరూ కూర్చొని మాట్లాడినా. మళ్ళీ ఆ ఆంటీ పోయినాక మరి ఇంకొక అక్క కానీ వచ్చింది, అందరూ మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అంతలోనే ఆ గోమాతలు పోతున్నాయి సాయంత్రము. బాగా చూడండి ఒక్కటి తర్వాత ఒకటి ఎంత బాగా పోతున్నాయంటే అంత బాగా పోతున్నాయి. మనం వచ్చేసేసి దీపారాధన అంటాము. దీపారాధన ఇంట్లో చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ప్రశాంతంగా మనం ఉంటాము. దీపారాధనలో మనకు చాలా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి. ఒక్కసారి మీరు ఉదయాన్నే మొహం కడుక్కొని కానీ దీపారాధన చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటాయి ఫలితాలు. నాకు ఒకసారి లేసే కానీ పరిస్థితి కాదు, అప్పుడు స్నానం చేయలేను. మొహం కడుక్కొని తల మీద గంగా యమున సరస్వతి అని నీళ్ళు ఇట్లా ప్రోక్షణ చేసుకొని నేను దీపారాధన చేసిన కాలంగానే ఉంది. నేను చేసిండేదే చెప్తాను, చాలా అద్భుతంగా ఉంటాయి. మన ఇంట్లో దీపారాధన మనకు పెద్దల నుంచి ఏ విధంగా 2 ఒత్తులు వేసుకొని 2 దీపాలు ఏ విధంగా వెలిగించుకుంటామో మనం ఇంట్లో చెత్త నూక్కొని అట్లా ఇండ్లు తుడుచుకొని దీపారాధన చేసుకుంటే చాలా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి. ఇంక ఇది వచ్చేసి ఈరోజు వీడియో కానీ దీంట్లోనే పెట్టేసినారు. ఇంక ఉదయాన్నే నా పనులన్నీ పూర్తి చేసుకున్నాను. ఇంకా ఇంట్లో ఎవ్వరు లేలేరు. ఈ బుద్ధుని ఎదురుగానే నేను మ్యాట్ వేసుకొని రోజు యోగా కానీ ధ్యానం కానీ ఒక్క 10 నిమిషాలు కానీ కూర్చుంటా. నాకు కొంచెం ప్రశాంతత భగవంతుడా నా ఇంటికి ప్రశాంతత అని నేను ప్రతిరోజు కోరుకునేది అవే. నా చుట్టూ ప్రశాంతత ఉండాలా, నా ఇంటికి ప్రశాంతంగా ఉండాలా అనేసి నేను కోరుకుంటా. ఇంకా మరీ వచ్చేసి ఇది వచ్చేసి గురువారం రోజు సాయంత్రం ఇంకా పనులన్నీ అయిపోయినాయి, మొత్తం క్లీనింగ్ అయిపోయింది. క్లీనింగ్ అంటే గోడలు అవన్నీ ఏం కడగలేదు, బూజులు దులిపేసుకొని క్లీన్ చేసుకుంటాం కదా, ఆ విధంగా క్లీనింగ్ అయిపోయింది. ఆ రోజు నిన్న పెట్టాల్సిన వీడియో ఇది, ఆ రోజు నిన్న మిస్ అయింది, అందుకు ఈరోజు పెడతాను. ఇవన్నీ బాగా శుభ్రం చేసుకున్నా. అంటే ఇవేం వస్తువులు వాడను నేను, పూజ బుట్టిను ఉర్లి వాడతా కృష్ణయ్య దగ్గరది. ఇంకా అవన్నీ పైన పెట్టేస్తాను. నాకు నల్లగా అనిపించినప్పుడల్లా దానిలో తీసి శుభ్రం ప్రతి నెలకు ఒక్కసారన్నా శుభ్రం చేసుకుంటా. ఇత్తలి రాగి సామాన్లు మనం ఎంత శుభ్రం చేసినా కానీ ఉంటాయి. నాకు చేతనైనప్పుడు శుభ్రం చేసుకుంటా, చేతగానప్పుడు ఉత్త డ్రై క్లాత్ తీసుకొని తుడిచేసుకొని అయినా పెట్టుకుంటాను. ఆ విధంగా చేసుకుంటా అంటాను. నాకు చేతనైనట్ల పని చేసుకుంటా, ఆ విధంగా ఉంటుంది. నా వీడియోలు అయితే బాగున్నాయి అనేసి అంటున్నారు కొంత. నాకు కొన్ని మంచి వీడియోలు నాకు చేతనైనవన్నీ చేసి చూపిస్తాను. నేను చేసే చిన్న పూజలే. మరి వచ్చేసి చిన్న కుండ ఉన్నాయి చూడు, నేను కషాయం అవి తాగుతాను, దాంట్లో వచ్చేసి అవి నా దగ్గర ఫ్లవర్ వాజులు ఉండే ఇష్టం, అవి ఆ విధంగా పెట్టినాను, డెకరేషన్ చేసుకున్నాను. ఎంత బాగున్నాయో అవి కృష్ణయ్య దగ్గర పెట్టుకున్నాను. అందుకు ఆ కుండ అవన్నీ ఇప్పించుకొని నిదానంగా కూర్చొని పెట్టుకున్నా. మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం.